అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలండి. యూట్యూబ్ లో మన రక్షకుడు అనే ఒక ఛానల్ ఉంటుంది. ఛానల్లో రీసెంట్ గా ఒక 12 days బ్యాక్ అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఉన్న ఒక విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ఛానల్లో ఆదాము పక్కటెముక మరో ప్రక్క అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక విషయాన్ని ఇలా వివరించడం జరిగింది. అది ఒకసారి మనం చూద్దాం. అవ్వ పాపంలో పడుతుందని దేవునికి ముందే తెలుసు. ఆమె అలా పడిపోవటం దేవుని ప్రణాళికలో భాగమే కాదంటారా? ఎంత మాత్రం కానే కాదు. అవ్వ కాని ఆదాము కాని ఇద్దరు పాపంలో పడిపోవటం దేవుని ప్రణాళిక ఎంత మాత్రము కాదు. వినేవారు జాగ్రత్తగా వినండి. ఆదాము అవ్వ పాపం చేస్తారని దేవుడికి తెలుసా అంటే దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కానీ వాళ్ళిద్దరూ పాపం చేయడం అన్నది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం అంటే అది ఎంత మాత్రం కానే కాదు. ఒకవేళ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం వాళ్ళ పాపం చేయడం అంటే వాళ్ళు చేసిన పాపానికే నేరం మోపాల్సింది ఆదాము మీద అవ్వ మీద కాదు, దేవుడి మీద మోపాలి. ఎందుకంటే దేవుడే దగ్గరుండి పాపం చేయించినట్టు. ఈ చెత్త సిద్ధాంతాన్ని ఈయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియదు. కానీ ఒకవేళ అదే నిజం అనుకుంటే అప్పుడు పాపానికి కర్త దేవుడే అవుతాడు. దేవుడే దగ్గరుండి పాపం చేయించినట్టు అవుతాడు. పాపానికి మూలం కూడా దేవుడే అవుతాడు. అలాగే ఈయన చెప్పిన సిద్ధాంతానికి ఈయన ఇక్కడ ఒక వచనం తగిలిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకుని మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. ఈ వచనంలో సంకల్పము, దేవుని చిత్త ప్రకారము అనే మాటలు ఉన్నాయి కాబట్టి ఆదాము అవ్వ పాపం చేయడం అన్నది దేవుని సంకల్పమని, దేవుని చిత్తమని బోధించడం జరుగుతుంది. ఇది థియాలజికల్గా రాంగ్. మనం నమ్మే దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపాన్ని ఏమాత్రం ఓర్వలేనివాడు, తన కనుదృష్టితోనెన్నో పాపాన్ని చూడలేనంత నిష్కళంకమైన కన్నులు కలిగిన వాడు. అటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి వాళ్ళిద్దరు పాపం చేయడానికి దేవుని ప్రణాళిక ఉందే, దేవుని చిత్తం ఉందే, దేవుని ఉద్దేశం ఉందని చెప్పడం అన్నది ఎంత వాక్య వ్యతిరేకమో మీరే ఆలోచించండి. అవ్వ ఎందుకు పండు తినడం? వాళ్ళు పాపంలో పడడం దేవుని ప్రణాళికలో భాగమే. అది రాబోతున్న క్రీస్తుకు మాదిరి లాంటిది. ఇక్కడ ఈయన మరొక విషయం ఏమంటున్నాడంటే, రాబోతున్న క్రీస్తుకు మాదిరి ఆదాము అవ్వ పండు తిని పాపలో పడిపోవటం అంట. అసలు వాళ్ళ పాపలో పడకపోతే క్రీస్తు రావాల్సిన అవసరతే ఉంది? క్రీస్తు వచ్చి మన కోసం ఎన్ని శ్రమలు పడాల్సిన అవసరం ఉంది? వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా దేవుడి మాటకి లోబడి విధేయత చూపించినట్లయితే ఎంతో సుఖ సంతోషాలతో భూమి మీద వర్ధిల్లేవాళ్ళు. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పాపం చేయడం అన్నది దేవుని ప్రణాళిక ఎంత మాత్రం కాదు. అలాగైతే నేను మీరు కూడా పాపం చేసి ఇది దేవుని ప్రణాళిక అంటే అది ఎంత వ్యతిరేకంగా ఉంటుంది? మనం చేసిన పాపాలకే దేవుడిని బాధ్యుడిగా చేయడం అన్నది ఘోరమైన పాపం. ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు పాపంలో పడిపోవాలని, తన పాపంలో పడిపోయి వాళ్ళు మరణించాలని, చనిపోవాలని చెప్పి ఏ తల్లిదండ్రులు అనుకోరు. అలాంటిది దేవుడు ఎందుకు అనుకుంటాడు? దేవుడు ఎందుకు పాపం చేయాలని ఒక ప్రణాళికను సిద్ధపరుస్తాడు? దేవుడికి వారు పాపం చేస్తారని తెలుసా అంటే తెలుసు. కానీ అది దేవుని ప్రణాళికలో భాగమా అంటే ఎంత మాత్రం కాదు. దేవుడు పాపాన్ని ఒప్పుకునేవాడు కాదు.